నా కాడికి రా, నేను చూపిస్తా. ఎక్కడ రోజుకి 30 టిప్పాలు వేసుకొని ఇసుక పొట్టెపాలెంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తే రాయడం నాయన, నీ కొట్టుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయే ఆ కొండ వెనక రా, నేనే తీసుకెళ్తా మిమ్మల్ని. పుట ఏ గది పట్టించావా ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు తీ రాజేశా, వీడియోది. నేనున్నా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్ కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు ఆ కట్టుకునే వాళ్ళ పై నుంచి తూనా కొడుకులు వచ్చినారా డబ్బు పారేయండి వాళ్ళ దగ్గర ఊస్తా ఉంటే వాళ్ళు ఊసేది చూసుకొని డబ్బుకోబోయే మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కట్టాదారులు అనేది. మీరు అనేది మమ్మల్ని చెప్పండి, నాకు సమాధానం ఇది. ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ ఇన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇల్లా, ఇంకొక టైంలో ఇల్లా. నూడో వాళ్ళని పంపిస్తా, కాలువలు పగల కొడతా, ఆస్తులు వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్ర టెండలో వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి ఎక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? రాయి రాజేశా, ఇది రాయబానులో నేనున్నాను, సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వం ఎవరో 3 మీకు ప్రతి వారం ఒక చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనే ఇటు చెప్పబోయేవాడిని. గెలిగినారు కాబట్టి అందరూ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోతాకండి అని చెప్పారు. గతంలో నేను అంతకు ముందే చెప్తున్నా. చూపిస్తాను మీకు ఒక లేఅవుట్, సగం సగం బేసిస్ లో ఉన్నట్టుంది అయ్యలకి. చూపిస్తాను మీకు, అది చూడండి. కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలే. ఎవరిని ఎవరు విమర్శిస్తారయ్యా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని విమర్శించదలుచుకున్నారు? మీరు విజయ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారా, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు మంత్రి ఉండరు ఎంతో తొందరగా అతను పక్కన తప్పుకుంటే మనకేదో ఉపయోగం ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం కాల. మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే గుండె మీద చేసుకొని వచ్చేది కబ్జా అని చెప్పాలని చూస్తా.